ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి। సాయంత్రం 4 గంటల తర్వాత మీకు కొన్ని నిజాలు తెలుస్తాయి। అయితే ఎటువంటి నిజాలు మీకు తెలియబోతున్నాయి, అలాగే కన్యా రాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి। ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు। దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి। ఫోన్ నంబర్ 8897741766 పోతున్నారు। అలాగే మరిన్ని శుభ ఫలితాల కోసం కన్యా రాశి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు। ఈ రాశ్యాధిపతి బుధుడు। ఈ కన్యా రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు రహస్య స్వభావులు। మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చని విషయం। వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు। భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు। సమయానుకూలంగా మాట్లాడి నేర్పు కూడా వీరికి ఉంటుంది। అలాగే ఏదైనా పని మొదలుపెట్టి ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు। కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం మార్చి 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి చూస్తే సాయంత్రం 4 తర్వాత మీకు కొన్ని నిజాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి। మీ యొక్క స్నేహితులు కానీ, మీ యొక్క బంధువులు కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ, మీ యొక్క ప్రేమ భాగస్వామి కానీ, ఇలా మీ సొంత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ దగ్గర ఏదైనా విషయాన్ని ఇదివరకు దాచిపెట్టి ఉన్నట్లయితే ఆ విషయం బయటపడే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి। అది కుటుంబానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఎవరికైనా మీకు తెలియకుండా డబ్బులు ఇవ్వటం కానీ, లేదా ఎక్కడి నుండైనా డబ్బులు తీసుకోవటం కానీ, ఈ విధమైనటువంటి వ్యవహారాలు కూడా అయి ఉండొచ్చు। అయితే ఈ విధంగా మీ సొంత వ్యక్తులు మీ దగ్గర ఏదైనా పర్సనల్ విషయం కానీ, లేదా ఆర్థికపరమైన విషయం కానీ దాచిపెట్టి ఉంచినట్లయితే ఆ విషయం మీకు ఖచ్చితంగా తెలుస్తుంది। ఆ నిజం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఒక సంఘటన ద్వారా ఆ నిజం మీకు తెలుస్తుంది। అయితే మొదట్లో మీకు కోపం వచ్చినా కానీ వారు అలా దాచిపెట్టి ఉంచడానికి కారణం ఏంటో తెలుసుకొని మీరు ఆవేశాన్ని చల్లబరుచుకుంటారు। ఇక మిగిలిన అంశాలు చూస్తే కన్యా రాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం వారి ముందుకు రాబోతుంది। అలాగే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో మీరు చక్కటి ఉద్యోగ అవకాశాన్ని పొందుకుంటారు। అయినప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది। అంటే మీరు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావటం వల్ల మీ యొక్క కుటుంబ సభ్యులతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి। ఎందుకంటే మీకు వచ్చినటువంటి ఆఫర్ మీకు 100% సాటిస్ఫాక్షన్ ని అందించకపోవచ్చు। మీ కుటుంబ సభ్యుల నిమిత్తం కొన్ని పరిస్థితులను బట్టి రాజీపడి ఆ ఉద్యోగం చేయడానికి మీరు అంగీకరిస్తారు। వ్యాపార పరంగా కొన్ని మెళకువలైతే ఈ రోజు నేర్చుకుంటారు। వ్యాపారం ఈ రోజు సాధారణంగా సాగిపోతుంది। అలాగే ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక మీరు కొన్ని పరిస్థితులను అయితే ఎదుర్కోబోతున్నారు। అంటే కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి। ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ కన్యా రాశి వారి యొక్క జీవితం సాగిపోతుంది। అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించాలి। అలాగే శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించాలి। మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్